నా పేరు బుడితప్పలనాయుడు. శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా, అలాగే రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా ఉన్నాను. ఈ రోజు పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీకాకుళం చాపర వెంకటరామతో కలిపి ఈ నారాయణపురం ఆనకట్టుని సందర్శించడానికి వచ్చాం. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఆనాడు తమ్మినేని పాపారావు గారు దయాదాక్షిణ్యాల వల్ల ఈ శ్రీకాకుళం జిల్లాలో అంటే కరువు కాటకాలకు గురవుతున్న రైతాంగానికి సాగునీరు ఇవ్వడం కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసి ఇక్కడ 40 ఎకరాలకి సాగునీరు ఇవ్వడం కోసం డిజైన్ చేశారు ఈ కాలువని. అది శిథిలావస్థకు చేరుకుంది కనుక మరి ఎప్పటి నుంచో ఉన్నట్టు వంశధార నారాయణపురం అంటే నాగావళి నదిలో అనుసంధానం కాలువ అని చెప్పేసి ఉంది ఆ డిజైన్ లో. దాన్ని ఈ రోజు ఈ 40 ఎకరాల స్థిరీకరణతో పాటు ఇప్పటికే బూర్జి మండలంలో ఓనిగడ్డ అలాగే నారాయణపురం ముందు ఉన్నటువంటి నాగావళి నది పైన సుమారు 7 ఓపెనర్ ఛానల్స్ ఉన్నాయి. ఆ 7 ఓపెనర్ ఛానల్స్ లో ఈ నారాయణపురం పైన ఆయకట్టు సుమారు 20 ఎకరాలు బూర్జి మండలానికి ఎంటైర్ వర్షాధారం. దాన్నేమో ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినట్టు సౌలభ్యం వల్ల ఒకవైపు నాగావళి మీద ఓపెనర్ ఛానల్స్ పెట్టారు, అలాగే ఓనిగడ్డ మీద మరి కాలువ కట్టారు. 20 ఎకరాలు సాగు అవుతుంది. వాటికి స్థిరీకరించాలని చెప్పి అటు వంశధార ఇటు నాగావళి అనుసంధాన కాలువ అని డిజైన్ చేసి కట్టడం జరిగింది. దురదృష్టకరం ఏంటంటే మరి పోలవరం దగ్గర మరి గోదావరి కృష్ణ నదుల అనుసంధానం పేరుతో జరుగుతున్న పనులో భాగంగా ఎక్కడైనా ఈ అనుసంధానం గుర్తుకొచ్చింది పాలకులకి. ఆ అనుసంధానం గుర్తుకొచ్చిన సమయంలోనే తొందరపాటుగా కొన్ని తప్పుడు నిర్ణయాలు జరిగాయి. వాటిని ఇప్పుడు సరిదిద్దుకోవడం సాధ్యం కాదు. దానివల్ల సుమారు 7 గ్రామాల బూర్జి మండలంలో ముంపు గురవుతాయని రైతులు ముర్రోమని ప్రభుత్వానికి ఆనాడు ఈనాడు కూడా మొరబెట్టుకుంటూ వచ్చారు. దీని డిజైన్ లో స్పష్టత లేదు, రైతుకి నష్టదాయకమైంది, ఎటువంటి లాభం కూడా దిగువ ప్రాంతానికి కూడా ఉపయోగపడదు. కనుకనే దీన్ని పైనుంచి ఖచ్చితంగా డిజైన్ చేసిన పాత డిజైన్ ప్రకారం నీరు వస్తే అటు బూర్జి మండలం అంటే 20 ఎకరాలకి ఇటు 40 ఎకరాలు స్థిరీకరించడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి మేము గతం నుంచి పాలకులు చెప్తూ వచ్చాం. ఇప్పుడు రైతాంగం కూడా ఈ మధ్యకాలంలో సమావేశమయ్యి రాజకీయాలకు అతీతంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి గత ప్రభుత్వం రైతాంగాన్ని కానీ సాగునీటి వనరులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు రాబోయే కొత్త ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది సాగునీటి వనరులకు నేను ప్రాధాన్యత ఇస్తానని. అందులో భాగంగానే బూర్జి మండల ఆయకట్టు రైతుల ఏదైతే ఓనిగడ్డ ఓపెనర్ ఛానల్స్ ఆయకట్టు రైతులకు మరి చిరస్మరణీయం అంటే వారి కోరిక అనుసంధానం వంశధార నాగావళికి మరి గతంలో ఇచ్చిన డిజైన్ ప్రకారం తీసుకొచ్చి నీరు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి. కొత్తగా ఏర్పడబోయే తెలుగుదేశం ప్రభుత్వం భవిష్యత్తులో సాగునీటి ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో అనేక సాగునీటి ప్రాజెక్టులు ఇప్పుడు కూడా పూర్తి కాక పెండింగ్ లో ఉన్నందువల్ల రైతాంగం అనేక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి జిల్లా ప్రజానీకానికి కానీ కొత్తగా వచ్చే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ తెలుసు. ప్రస్తుతం ఏదైతే నారాయణపురం ఆనకట్ట మీద కొత్తగా నిర్మాణం జరుపుతున్నారో 2019లో దానికి సంబంధించి సిఆర్ పట్నాయక్ గారు ఇచ్చినటువంటి ప్రణాళిక ప్రకారము దానికి విరుద్దంగా దగ్గర నుంచే నారాయణపురానికి నీరు మళ్లించాలనేటువంటిది అది అసందర్భము. దాని వలన 7-8 గ్రామాల రైతాంగం పొలాలు ముంపునకు గురవుతున్నాయి. దానికి ప్రత్యామ్నాయంగా ఏదైతే పట్నాయక్ గారు రూపొందించినటువంటి ప్రణాళిక ప్రకారము ఇరమండలం నుంచి పాలకొండ మండలం అంటే ఓనిగడ్డకు 1 టీఎంసీ నీరు తరలించినందువలన ఈ ఓనిగడ్డ ఇప్పటికే 6-7 ఎకరాలు నీరు అందిస్తున్నది. అది 20,000కు పెరిగే అవకాశం ఉంది. దీనికి స్థిరీకరించవచ్చు. అలాగే నారాయణపురాన్ని 40,000 దాన్ని కూడా స్థిరీకరించవచ్చు. దీని ద్వారా నారాయణపురానికి నీటిని మళ్లించడం ద్వారా ముంపు ప్రాంతాలను అరికట్టవచ్చు. 1 సెంటు కూడా ముంపుకు గురయ్యే ప్రమాదం లేదు. కాబట్టి ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రతిపాదించినటువంటి పట్నాయక్ గారు ప్రతిపాదించిన ప్రణాళికనే మరి ఇప్పుడు అమలు చేసి ముంపు ప్రాంతాలను తగ్గించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఈ ప్రణాళికని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఏదైతే
హిరమండలం నుంచి ఓనిగడ్డకి నీరు తరలించడం ద్వారా, వంశధార నీరు తరలించడం ద్వారా రైతాంగానికి ఎక్కువ ప్రయోజనం ఉంది కాబట్టి ఆ పద్ధతుల్లో ప్రభుత్వం దృష్టి పెట్టి పనులు ప్రారంభించాలని రాష్ట్ర